గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పరిధిలో ఈ నెల 1వ తేదీన పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న 8వ తరగతి బాలికను అడ్డగించిన కేసులో వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న రుద్రు వెంకటేష్ బాలికను అడ్డగించి అనుచితంగా ప్రవర్తించాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలిపారు. ఎవరైనా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య రోడ్డు నందు డాన్ బాస్కో స్కూల్లో చదివేటటువంటి 8వ తరగతి విద్యార్థిని మైనర్ బాలిక స్కూలు అయిన అనంతరం సుమారు 4:40 సాయంత్రం 4:40 సమయంలో 1వ తేదీన ఇంటికి నడుచుకుంటూ వెళ్తే తన చెల్లి ఈ గ్రామంలో తనను అనుకరిస్తూ అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు రుద్రు వెంకటేష్ అనేటువంటి ఒక యువకుడు మైనర్ గర్ల్ని ఫాలో అయ్యి నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపను అడ్డగించి ఆ పాప మీద మిస్బిహేవ్ చేయడం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సో దీనికి సంబంధించి తొలుత ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం సీసీ కెమెరా మాత్రమే ఉంది. అది కూడా క్లారిటీ లేకుండా ఉండడం గమనించాము. సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంతో మరియు చుట్టుపక్కల విచారించిన అనంతరం సదరు వ్యక్తిని చేసి పట్టుకోవడం జరిగింది. సదరు నిందితుడు ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టుగా గుర్తించాం. అది నిందితుడిని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరుస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మైనర్ గర్ల్ పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించిన అసభ్యకరంగా దూషించిన వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిపై షీట్లు కూడా తెరవబడతాయని తెలియపరుస్తుంది.